కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఘోరంగా విఫలమయ్యారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం పటాన్చెరులోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 12న పటాన్చెరుకు మాజీ మంత్రి హరీష్ రావు రానున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో 28 రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారని, అధికారుల నిర్లక్ష్యం వల్ల అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో ఆశించిన మేరకు పనిచేయటం లేదని మండిపడ్డారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరవుతారని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, వీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఒకటేమో పార్టీ మీటింగ్, ఒకటేమో ఎస్ఐఆర్. ఇవాళ ముఖ్యంగా ముఖ్య నాయకులందరినీ కూడా ఇవాళ ఎమ్మెల్యే గారు పిలిచింది కారణం ఏంటంటే, మాకు ఫోన్లు వస్తున్నాయి. ఎవరు ఎంఆర్ఓలు కానీ ఇప్పుడు ఎవరైతే ఎస్ఐఆర్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఎవరు కూడా మన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో అటెండ్ చేయట్లేరు. బూత్ లెవెల్లో మనోళ్ళు ఆ ఏదైతే ఫామ్స్ ఇవ్వడానికి ఇంటింటికి పోతున్నామో ఎవరు కూడా మన సైడ్ నుంచి కొంచెము ఎంకరేజ్ చేస్తలేరు. ఆ ఫామ్స్ ఇచ్చోట్ల మనం ఎవరు తిరుగుతలేము అని చెప్పి ఎమ్మెల్యే గారికి, అదే రకంగా నేను కూడా పార్టీ తరఫున ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి నాకు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీ అందరికీ ఫామ్స్ ఇస్తే మనము ఎవరైతే ఇన్ఛార్జ్లను పెట్టామో ఎస్ఐఆర్ నుంచి వాళ్ళ సంతకాలు తీసుకున్నాం. మరి వాళ్ళని సంతకాలు తీసుకున్నప్పుడే మనం వాళ్ళకి చెప్పినాం, ఈ నెల రోజులు మీరు టైం ఇవ్వాలి, పార్టీకి టైం ఇవ్వాలి. ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్ వస్తాడో వారు ఎంబడి పోయి మనం ప్రతి ఒక్క ఇంటికి కట్టి ఆ ఫామ్స్ ఇచ్చి మళ్ళీ తర్వాత ఆ ఫామ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని మళ్ళీ అన్నట్టు ఏదైతే రివిజన్ ఉంటుందో, అంటే కొంతమందికి ఓట్లు రాకపోవచ్చు, రావచ్చు, ఇవన్నిటిని కూడా మనం దగ్గరుండి చూసుకోకపోతే పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది పార్టీకి. ఇది ఎలక్షన్కి ఏ రకంగా అయితే కష్టపడతామో ఈ నెల రోజులు మనం కష్టపడి మన ఓట్లు కనుక మనం కాపాడుకుంటే మనము రేపు పొద్దున పార్టీకి ప్లస్ మన అందరికీ కూడా మంచి జరుగుతుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో అసలు ఎవరు కూడా, మొన్ననే నేను తెల్లాపూర్ సోమన్నకు ఫోన్ చేసిన, ఇస్నాపూర్ చైర్మన్ గారికి కూడా చేసిన, ఎవరు పోతలేరు, మరి మీరు అందరూ అటెండ్ కాకపోతే ఇబ్బంది అవుతుందని. ఎందుకంటే మనం ఆ ఓటు కాపాడుకుంటే మనం రేపు ఆ ఓటు వేయించుకుంటాం. ఇప్పుడే శ్రీకాంత్ గారు అన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు లేనట్టు ఐడి కార్డులు ఇచ్చి మరీ వాళ్ళని దిప్పుతుర్రంటే, మరి కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళే అంత సీరియస్ తీసుకున్నప్పుడు మనం ఎందుకు సీరియస్గా తీసుకుంటలేము? మనం బూత్ లెవెల్ ఎవరినైతే సంతకం తీసుకున్నామో మరి వాళ్ళని అడిగే కదా వాళ్ళ సంతకాలు తీసుకున్నది. వాళ్ళందరినీ వాళ్ళ వెంబడి పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మీ అందరికీ తెలుసు, ప్రతి బూత్కి మనం 3 పేర్లు తీసుకున్నాం. రాష్ట్రం అంతా 2 పేర్లు తీసుకుంటే మన ఒక్క కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు నేను డిస్కస్ చేసుకొని 3 పేర్లు తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాము? ఒక పెద్ద మనిషిని ఎంబడి పెట్టాలి, 2 యూత్ని తీసుకోమంటారు కాబట్టి యూత్ ఒక్కోసారి పని చేస్తుంది, చేయదు, వెనక ఒక పెద్ద మనిషి ఉంటేనే మంచిదని ఒక పెద్ద మనిషిని పెట్టాం. ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ పెద్ద మనుషులే. మీరందరూ ఎంబడిపడి ఆ యూత్ ఎవరైతే పేర్లు తీసుకున్నామో వాళ్ళని సంతకాలు పెట్టారు కాబట్టి వాళ్ళు మన పార్టీ తరఫున బాధ్యత తీసుకొని కంపల్సరీ బిఎల్ఓ ఆ ఆఫీసర్ ఎంబడి ఈ ఏజెంట్ తిరిగే విధంగా మనందరం కూడా తప్పకుండా ఇప్పుడే మనం అనుకున్నట్టు 12వ తారీఖుకి మంత్రి గారు వస్తున్నారు కాబట్టి, మన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు వస్తున్నారు కాబట్టి కంపల్సరీ ఆయన బూత్ లెవెల్ ఏజెంట్ని పిలిచి అడుగుతాడు, ఈ వారం రోజులు మీరు ఏం చేసిర్రు, ర్యాండమ్గా లేపుతాడు. మరి మీరు వాళ్ళు వెనక తిరిగిరా, అడుగుతున్న ప్రశ్నలు ఏంటి, ఏమన్నా మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, ఇవన్నీ అయినాయి. ఎక్కడెక్కడైతే మీటింగ్లు అయినాయో ఆయన లేపు అడుగుతున్నాడు. మరి మనము పేర్లు ఇచ్చిన వాళ్ళ లిస్టు ఆయనకి ఇష్టమారు. మరి మిమ్మల్ని లేపు అడిగిన రోజు మీరు చెప్పలేకపోతే మనందరికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. కొంచెం ఈ వారం 10 రోజులు 12వ తారీఖు కరెక్ట్ వారం ఉంది కాబట్టి బిఎల్ఓలతో తిరగండి. దాదాపు 1000 ఫామ్లు ఉంటే 70% ఫామ్లు ఇచ్చేసి 70%లా మరి ఆ 30% ఏమైనాయి, మరి ఇంకా 30% ఎందుకు ఇస్తలేరు అన్నది మనం చూసుకోవాలి. మన వాళ్ళకి ఎవరికైనా ఫామ్స్ రాలేవా చూసుకోవాలి. ఆ ఫామ్స్ పోయింది ఫిలప్ చేస్తున్నా లేదా తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ ఇస్తున్నా లేదా, ఈ ప్రాసెస్ అంతా ఒక నెల ఉంటుంది. ఈ నెల